ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 5:15 ప్రధాన ఆలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు యాదగిరి నరసింహుడు దర్శనమివ్వనున్నారు. దాదాపు గంట పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కలగనుంది. ఉత్తర గోపురం ముందు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గోపురానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. అలాగే రేపటి నుండి 15వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు ఆలయంలో నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవములు, జోడు సేవలు రద్దు చేశారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో లక్ష పుష్పార్చన, ఆజిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేసినట్టు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. రేపు జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గత సంవత్సరంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ దాదాపు 10,000 మంది భక్తులు హాజరవుతున్న ఉద్దేశంతో ఉదయం 4 గంటలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి స్వామివారు 5:15 ఉత్తర ద్వారం చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6:30కి సేవతో మళ్ళీ బయలుదేరి దేవాలయాలకు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఉత్తర ద్వారం నుంచే వచ్చి హాజరైన విఐపీలు అందరినీ కూడా దర్శనం చేయించుకొని 7:00 నుంచి రెగ్యులర్ దర్శనం ఉత్తర ద్వారం నుంచి స్టార్ట్ చేస్తాం. 150 రూపాయలు పొందిన భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవచ్చు. ధర్మ దర్శనం యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి లైటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ ఫ్లవర్ డెకరేషన్ అనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా 4:30 నుంచి 6:30 వరకు మొత్తము జనరేటర్ మీద రన్ చేస్తాము. టెంపుల్ ఎక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి